హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు మరియు లతకి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి జ్యోతి, చిన్నమ్మాయి స్వాతి. రాజు ఇటుక బట్టీల వ్యాపారం చేసేవాడు. లత ఇంట్లో ఉండి ఇంట్లో పనులు ఇంకా తన పిల్లలను చూసుకునేది. రాజు మాత్రం పిల్లల చదువు కోసం చాలా కష్టపడేవాడు. అలా ఇద్దరు పిల్లలను బీటెక్ చదివించాడు. పెద్దమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తుంది. చిన్నమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. రోజులు గడుస్తూ ఉండగా రాజుకి షుగర్, బీపీలు రావడంతో ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. అయినా కూడా ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు, వారి ఖర్చులు, ఇంటి ఖర్చుల కోసం తను నిరంతరం పనిచేస్తూనే ఉండేవాడు. రాజు తను చేసే పనిపై ఎప్పుడూ నిష్టగా ఉండేవాడు. రాజు ఇంట్లో నుంచి పొద్దున 7ంటికి బయలుదేరి రాత్రి 11ంటికి వచ్చేవాడు. అంటే రాజు ఇంట్లో కన్నా బయట ఎక్కువ సమయం గడిపేవాడు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇంటి ఖర్చులన్నీ చూసుకోవడం బాధ్యత అంతా లతానే చూసుకునేది. పెద్దమ్మాయి జాబ్ చేసే కంపెనీ చాలా దూరంగా ఉండటంతో తను ఒక రోజు ఆటోని బుక్ చేసుకొని వెళ్ళేది. అలా రోజు ఒకే ఆటోలో వెళ్ళడంతో ఆటో అతనితో పరిచయం ఏర్పడింది జ్యోతికి. రోజు ఆటోలో వెళ్ళేటప్పుడు జ్యోతి అతనితో తన బాధలను పంచుకునేది. అదేంటంటే తన తండ్రి వాళ్ళని పట్టించుకోడు అని, తల్లి అన్నింటికి నిబంధనలు పెడుతుంది అని చెప్పేది. నేను జాబ్ చేస్తున్నా కూడా సమయానికి ఇంటికి రావాలి, ఫోన్ ఎక్కువగా చూడకూడదు అని చాలా నిబంధనలు పెడతారు అని ఆటో అతనితో చెప్పి బాధపడేది. ఆ ఆటో అతని పేరు నరేష్. అతనికి 50 సంవత్సరాలు ఉంటాయి. ఆటో అతను కూడా తన పర్సనల్ విషయాలను జ్యోతితో షేర్ చేసుకునేవాడు. అప్పుడు జ్యోతికి 25 సంవత్సరాలు. వారిద్దరి పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా మారింది. అంటే జ్యోతి, నరేష్ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం వరకు వచ్చింది. జ్యోతికి ఎలాంటి కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ అతనితో చెప్పేది. అలా రోజులు గడుస్తూ ఉండగా వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆటో అతనికి పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు అన్న ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా అతనితో ప్రేమలో పడింది జ్యోతి. ఇక అప్పటి నుంచి జ్యోతి ఇంట్లో అమ్మకి జాబ్కి వెళ్తున్నానని చెప్పి ఆటోలో ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించారు. సినిమాలని, పార్కులని అలా తిరగని చోటంటే లేకుండా తిరిగేవాళ్ళు. నరేష్ మాత్రం జ్యోతికి అడగకుండానే అన్నీ తెచ్చి ఇచ్చేవాడు. అతని ఆటోలో ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళేవాడు. దాంతో జ్యోతి చాలా ఆనందంగా గడిపేది. ఒకరోజు జ్యోతి నరేష్తో ఇలా అడిగింది, అదేంటంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని. దానికి నరేష్ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా సంతోషపడ్డాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు జ్యోతి, నరేష్ ఇద్దరు కలిసి తిరగడం స్వాతి చూసింది. అదేంటి అక్క ఉద్యోగానికి వెళ్లకుండా ఇక్కడ ఉంది, అతనితో ఏం చేస్తుంది అని గమనించసాగింది. ఆ రోజు మొత్తం వాళ్ళిద్దరిని అనుసరించి ఓ కంట కనిపెడుతూ ఉంది. ఇద్దరూ కలిసి చేసే షాపింగులు, రెస్టారెంట్కి వెళ్ళి తినడము, ఆ తర్వాత ఓయో రూమ్కి వెళ్లడము ఇవన్నీ చూసి షాక్ అయిన స్వాతికి గుండె పగిలిపోయినంత పని అయింది. అక్కకేమైనా పిచ్చి పట్టిందా, ముసలాయనలా ఉన్న అతనితో తిరగడమేంటి అని ముందుగా షాక్ అయ్యి అక్కకు ఫోన్ చేసింది. అక్క ఎక్కడున్నావు అని అడిగింది. అప్పుడు జ్యోతి ఇలా చెప్పింది, నేను ఆఫీసులో ఉన్నాను, ఏంటి చెప్పు అని చిరాగ్గా ఫోన్ పెట్టేసింది. అప్పుడు ఏం చేయాలో తోచని స్వాతి భయాందోళనకు గురైంది. తిన్నగా ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం 5ంటికి అక్క ఇంటికి వచ్చింది. అక్క దగ్గరికి వెళ్ళి భయంతో అక్కని ఇలా అడిగింది, అక్క నిజం చెప్పు, అతను ఎవరు, అతనితో నువ్వు ఎందుకు ఉన్నావు అని అడిగింది. స్వాతి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అతను ఎవరు, నేను ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాను అని గంభీరమైన స్వరంతో అంది. అప్పుడు స్వాతి, అక్క ఈరోజు నేను మిమ్మల్ని అనుసరించి అన్నీ చూశాను, దయచేసి నాకు అబద్ధం చెప్పొద్దు, అక్క నిజం చెప్పు అని అడిగింది స్వాతి. అప్పుడు తెలిసిపోయిందని తెలుసుకున్న జ్యోతి స్వాతితో ఇలా అన్నది, అవును, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, అంతేకాదు ఇప్పుడు నాకు 2వ నెల, నేను గర్భవతి కూడా అయ్యాను అని నెమ్మదిగా చెప్పింది జ్యోతి. ఆ మాట విన్న స్వాతికి కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. అక్క నీకేమైనా పిచ్చా, అతనితో నువ్వు రిలేషన్లో ఉండటమా, అతని ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత అని అక్కతో వాదించింది. అక్క నీకసలు బుద్ధుందా, అసలు నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా అని వయసులో చిన్నదైనా అక్కని చెడాపడ తిట్టేసింది. అక్క అసలు నువ్వు ప్రేమించడం అంటేనే ఒప్పుకోని అమ్మా నాన్న నువ్వు ఇప్పుడు 50 ఏళ్ల వాడితో, అది ఆటో డ్రైవర్ని ప్రేమించావని తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండగలరా అని అడిగింది. అప్పుడు జ్యోతి ఇలా సమాధానం ఇచ్చింది, అవును, అతను అంటే నాకు చాలా ఇష్టం, అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నేను ఏది అడిగినా అడగకముందే తెచ్చిస్తాడు, నన్ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, దాంతోపాటు అతని మనసు నాకు నచ్చింది, కావున నేను అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నది. అప్పుడు కోపం వచ్చిన స్వాతి, ఏంటే నచ్చేది, నీకసలు మతిపోయింది, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవ్వట్లేదు, నీ ఫ్యూచర్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా ఫ్యూచర్ కూడా అర్థమవుతుంది, అయినా కూడా ఒకసారి బతిమాలుకుంటున్నాను అక్క, అతన్ని వదిలేయ్ ప్లీజ్ అని అడిగింది. ఈ విషయం గనక నాన్నకి తెలిస్తే అస్సలు సహించడు, నీకు నాన్న గురించి తెలుసు కదా,
అనటంతో అవును తెలుసు, నాన్న గురించి తెలుసు, ఎందుకు తెలియదు? ఒక్కరోజైనా మనల్ని పట్టించుకున్నాడా? అసలు మన బాధలు సంతోషాలు అడిగాడా? ఎప్పుడు తన పనిలో తాను ఉండడం తప్ప అంది జ్యోతి. అప్పుడు స్వాతి, నాన్న పనిచేసేది మన కోసమే కదక్కా, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? మనల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు కదా. అయినా నాన్న అలా చేస్తున్నాడని ఆ ముసలివాడిని చేసుకుంటావా? అయినా కూడా జ్యోతిలో ఎలాంటి మార్పు రాలేదు. అతనే కావాలి అన్న మాట మార్చలేదు. దాంతో విసిగిపోయిన స్వాతి, అక్క నీకు అమ్మా నాన్న నేను కావాలా లేదంటే అతను కావాలా చెప్పు అని అడిగింది. దాంతో నా వల్ల నీ ఫ్యూచర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటే నేను అతనితో వెళ్ళిపోతాను అని ధీటుగా సమాధానం చెప్పింది. ఇదంతా చాటుగా విన్న తన తల్లి అక్కడే బీపీ పెరిగిపోయి కింద పడిపోయింది. అది గమనించిన స్వాతి తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. చెక్ చేసిన డాక్టర్స్ తనకి పెరాలసిస్ వచ్చిందని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్తే ఇంకా ఏమైనా జరుగుతుందేమో అని తన చెల్లి ఆ విషయాన్ని తండ్రికి చెప్పకుండా ఆపింది. తల్లి మంచాన పడటంతో స్వాతి మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తుంది. మంచాన పడ్డ అమ్మను చూసుకుంటూ కాలేజ్ మానేసింది స్వాతి. కానీ జ్యోతి మాత్రం ఆటో అతనితో తిరుగుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు జ్యోతి ఆటో అతనితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగిన విషయం అంతా తెలుసుకున్న తండ్రి చాలా బాధపడ్డాడు. నేను ఆరోగ్యం బాగోలేకపోయినా రాత్రి పగలు కష్టపడి సంపాదించి వీళ్ల కోసమా అని కుప్పకూలిపోయాడు. స్వాతి మాత్రం తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉండిపోయింది. పెళ్లి కూడా చేసుకోకుండా తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండగా 2 సంవత్సరాల తర్వాత తన ఆ తప్పును తెలుసుకున్న జ్యోతి బోరున ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తనకి మోసం జరిగిందని, తనని వాడుకొని వదిలేశాడని, తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాడని బోరున విలపించింది జ్యోతి. కానీ తన తప్పు తెలుసుకునే లోపే అన్నీ జరిగిపోయాయి. తన వల్ల తన తల్లి తండ్రి ఇద్దరూ అనారోగ్య పాలయ్యారు. అలాగే తన చెల్లి తన వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. చదువు మధ్యలో మానేసింది. ఇవన్నీ తెలుసుకున్న జ్యోతి నేను చేయరాని తప్పు చేశాను అని తండ్రి కాళ్ళపై పడి క్షమాపణ అడిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.